చిరంజీవి ప్రస్తుతం సినిమాలో ఫుల్ సుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా విశ్వంబర చిత్రం పైన ఉంది. ఈ మూవీని మెగాస్టార్ కెరీర్లోనే టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా ఉంచుతాను అంటూ డైరెక్టర్ వశిష్ఠ చెప్పడం కూడా చూసాం. అప్పటి నుంచే ఈ మూవీపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది. వివి వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన ఆయన ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో వరుసపెట్టి సినిమాలు తీస్తూ పోతున్నారు. సాయిరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్టర్ వీరయ్య, బోలాశంకర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. 70కి చేరువవుతున్న ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గడం లేదు. కుర్ర హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా జెట్ స్పీడ్తో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న సినిమా విశ్వంబర. చాలా ఏళ్ల తర్వాత చిరు సోషల్ ఫ్యాంటసీ జోనర్లో సినిమాలు చేస్తున్నారు. దాదాపు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ త్రిష ఈ మూవీలో చిరంజీవి సరసన ఆడిపాడుతున్నారు. మీనాక్షి చౌదరి, సురభి, హర్షవర్ధన్, వెన్నెల కిషోర్, కునాల్ కపూర్, శ్రీ విష్ణు, ఇషా చావ్లా, అషిక్ రంగనాథ్, రావు రమేష్, మృణాల్ ఠాకూర్లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా విశ్వంబరను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా డబ్బింగ్, మ్యూజిక్ సెట్టింగ్ పనులు కూడా పరుగులు తీస్తున్నాయి. వశిష్ఠ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని పనులను చక్కబెడుతున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని చిరంజీవి నివాసంలో విశ్వంబర మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు కిరవాణితో పాటు పలువురు సింగర్స్ అక్కడ భాగం వేశారు. మహేష్, రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి బోల్డెంత టైం ఉండటంతో క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వాలని కిరవాణి కూడా డిసైడ్ అయినట్లుగా కనిపిస్తుంది. మరోవైపు చిరంజీవి గత చిత్రాలు గాడ్ ఫాదర్, ఆచార్య, బోలాశంకర్లు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో విశ్వంబర విషయంలో మెగా కాంపౌండ్ స్పెషల్ కేర్ తీసుకుంటుంది. మెగా సినిమా అనగానే ప్రేక్షకులు కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నారు. అందుకు అనుగుణంగానే అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటున్నారు దర్శకుడు. దీనిలో భాగంగానే ఓ ఐటెం సాంగ్ ఉంటుందని ఫిలిం నగర్లో ఓ వార్త హల్చల్ చేస్తుంది. ఈ స్పెషల్ నెంబర్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ఎంపిక చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు, లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్. శృతి చేసిన ఐటెం సాంగ్స్ మాస్ జనాలను ఒక ఊపుపై. స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా నటిస్తున్న స్పెషల్ సాంగ్స్తోనూ ఆమె దుమ్ము రేపుతున్నారు. ఈ క్రమంలోనే విశ్వంబర కోసం శృతిని మేక సంప్రదించడం ఆమె ఓకే చెప్పారని, త్వరలోనే శృతి హాసన్ ఈ సాంగ్ చిత్రీకరణలో కూడా పాల్గొంటారని ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ విశ్వంబరలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేస్తే మాత్రం బాక్సులు బద్దలవ్వాల్సిందే. విశ్వంబర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.